ఏ మనస్సుతో, ఏ ఆలోచనతో నువ్వు దేవుని యొద్దకు వచ్చావో, ఆ యేసుక్రీస్తు వారిని ఒప్పుకున్నావో, పరిశుద్ధాత్మను పొందుకున్నావో, ఆ జ్ఞానం అలాగే పట్టుకో. అందుకే పౌలు గారు అంటారు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును నేను గట్టిగా పట్టుకున్నాను. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మీకు ఇస్తున్నాను, నేను పట్టుకున్నాను, నేను విడిచిపెట్టుకోలేదు. నాకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చెప్పారు, మరి యేసుక్రీస్తు వారు మాట్లాడాడు, నాకు బాప్తిస్మం వచ్చిన తర్వాత, నేను పరిశుద్ధ ఆత్మను పొందుకున్న తర్వాత, ఆ ఏదైతే నాకు ఇయ్యబడిందో ఉపదేశం, ఈ సువార్త నాకు ఇయ్యబడింది, ఇదిగో పౌలా, ఇదిగో సౌలా, నువ్వు పౌలుగా మారు. ఇదిగో నీకు ఇవ్వబడినటువంటి ఉపదేశం ఏంటంటే, లేఖనముల ప్రకారముగా ఆయన ఈ లోకానికి రావటం, లేఖనముల ప్రకారంగా ఆయన జీవించడం, లేఖన ప్రకారంగానే ఆయన సిలువ మీదకి వెళ్ళడం, లేఖన ప్రకారంగానే చనిపోవడం, లేఖన ప్రకారం సమాధి చేయబడడం, లేఖనముల ప్రకారంగా తిరిగి లేవటం నీకు ఇవ్వబడినటువంటి ఉపదేశము. ఈ సువార్తను నువ్వు ప్రకటించు, సర్వలోకానికి నువ్వు ప్రకటించు. ఆ ప్రకటించేటువంటి దానిలో ఎవరికైతే ప్రకటించాడో, ఎవరికైతే నేర్పించాడో, అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశము మీకు కూడా ఇచ్చాను, దాని యందు మీరు నిలిచి ఉన్నారు, అది మిమ్మల్ని రక్షిస్తుంది కనుక దాన్ని గట్టిగా పట్టుకోండి అన్నాడు. దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి అని పౌలు చెప్పాడు. ఇప్పుడు యోహాను గారు చెబుతున్నారు, యోహాను గారు చెబుతూ, మీరు క్రీస్తు విరోధులుగా మారకండి, తండ్రిని తండ్రిగా ఒప్పుకోండి, కుమారుని కుమారునిగా ఒప్పుకోండి. ఆ కుమారుని యొక్క బోధలో మీరు నిలిచి ఉండండి. దెయ్యపు బోధలొద్దు, లేనిపోని బోధలొద్దు. కనుక ఆ బోధ యందు మీరు నిలిచి ఉంటే మీరు తండ్రితో పాటు ఉన్నారు, తండ్రిని మీరు కలిగి ఉన్నారు, దేవుని కలిగి ఉన్నారు, మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు. మీరు ఆ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మీరు దాన్ని కొనసాగించుకోవాలి. రక్షణ సువార్తను విడిచిపెట్టలేదు, వాక్యాన్ని నేర్చుకోవడం మానుకోలేదు, ఆరాధన మానుకోలేదు, స్తుతించడం మానుకోలేదు, కృతజ్ఞత కలిగి ఉండటం మానుకోలేదు, కృతజ్ఞత అర్పణ చెల్లించటం మానుకోలేదు, సువార్త కోసం సమస్తం అర్పించడానికి మానుకోలేదు, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలన్న ఉద్దేశం, ఆలోచనతో మన దేహాన్ని, మన కాలాన్ని, మన సమయాన్ని, మన ధనాన్ని వెచ్చించుకుంటూ, ఇంకా ఉన్నతంగా వెచ్చిస్తూ, ప్రేమ కలిగి, ఏమంటే కృపాసహితముగా మన ఎదుటివారిని ప్రేమిస్తూ, ఈ ప్రేమ చావలేదు, ఆయన సంకల్పం చావలేదు, ఆయన ఉద్దేశం చావలేదు. ఏ ప్రారంభంలో, ఏ మనసు, ఏ ఆలోచనతో నేను కలిగి క్రైస్తవుడిని అయ్యానో, క్రీస్తుని నమ్మానో, పరిశుద్ధాత్మను పొందుకున్నానో, సంఘములో చేర్చబడ్డానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెనుదిరగక, ఏ పని మానక, సంఘములో చక్కటి పరిచర్యతో నడిపించబడుతూ కొనసాగించుకుంటున్న సంఘం మనది.